ఈరోజు నేను ఒక బెస్ట్ హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ద్వారా ఈజీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆ రెసిపీ మసాలా ఓట్స్ అండి. ఈ మసాలా ఓట్స్ని హెల్తీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఓట్స్తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. ఈరోజు నేను హెల్తీగా అండ్ క్విక్గా ఈ మసాలా ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇవి నార్మల్ ఓట్సేనండి. ఈ ఓట్స్ని కొంచెం లైట్గా వేయించుకోవాలండి. రోల్డ్ ఓట్స్ తీసుకుంటే అలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా ఇక్కడ నేను కెలాగ్స్ ఓట్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఓట్స్ను హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయాలండి. ఆలివ్ ఆయిల్ కూడా వెయిట్ లాస్కు తోడ్పడుతుందండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఇక నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు వేసుకోవాలండి. ఇవి పప్పులు ఓట్స్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. అందుకని పప్పులు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలి. కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయాలి, మరి పెద్ద ముక్కలు వేయకూడదండి. చాలా సన్నగా తరుక్కోవాలి. ఈ ఉల్లిపాయలు కనపడకూడదు, కానీ పంటికి తగలాలి. అలా ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగకూడదు, వేగాల్సిన పని లేదండి. జస్ట్ మెత్తపడితే చాలు. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలండి. ఇందులోకి వేసే కూరగాయలన్నీ కూడా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే నేను 1/2 కప్పు దాకా ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకున్నానండి. మీరు వీటితో పాటు ఇంకా వేరే ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేస్తాము. 1/4 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఓట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈజీగా మరి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను మ్యాగీ మసాలా తీసుకున్నానండి. ఈ మ్యాగీ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ధనియాల పొడి వాడటం లేదండి. ధనియాల పొడి వేస్తే ఆ ఫ్లేవరు మ్యాగీ మసాలాని డామినేట్ చేస్తుందండి, అందుకని వేయలేదు. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీర వేసి మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం ఓట్స్కు పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు తీసుకుని అందులో పోసుకోవాలి. ఓట్స్ కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి. ఈ ఓట్స్కి 4 కప్పుల నీళ్లు సరిపోతాయండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి. అందులో ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉండగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చిక్కబడకూడదు. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనము సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ మసాలా ఓట్స్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.